పరమపిత, తమ పుత్రుడు నారదుని ప్రణామాలు స్వీకరించండి. దేవి అనసూయ తపస్సు దినదినానికి ఉగ్రాతి ఉగ్రం అవుతూ ఉంది. పరమపిత, ఇప్పుడు ఇక తమరు వరమిస్తేనే ఆమె శాంతిస్తుంది. ప్రణామం మాత. మాత, నాకు అనిపిస్తోంది సతీ అనసూయ తపస్సు, ఆ ఆవాహనల తీవ్రస్వరం వినగా తమరి మనస్సులో ఉత్సుకత జాగృతమైందని. ఎలాంటి ఉత్సుకత నారదా? ఉత్సుకత ఎట్టిదా? ఎలా ఉంటుందో అదే ఉత్సుకత మాత. బ్రహ్మలోకము విష్ణులోకాల్లో అయితే ఈ ఉత్సుకత కొరకే వివాదాలు మొదలయ్యాయి. తమరింకా ఈ ప్రశ్నే అడుగుతున్నారా? ఎలాంటి ఉత్సుకత అని? నారాయణ నారాయణ. స్పష్టంగా చెప్పు నారదా, వివాదాలెందుకు? ఎవరెవరికయ్యాయి? పరమపిత బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువుల అభిప్రాయంలో సతీ అనసూయ జగతిలోని సర్వశ్రేష్ఠ సతి అని, జగతిలోనే గొప్ప సతి అని, ముగురమ్మల కన్నా శ్రేష్ఠురాలని. కానీ మాతా లక్ష్మి, మాతా సరస్వతి కూడా అలా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందువలన? వారిద్దరూ అనేది ఏమంటే, సతీ అనసూయ తన శ్రేష్టతను నిరూపించుకోవడానికి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలి అని. అవశ్యం. దేవి సరస్వతి, దేవి లక్ష్మి చెప్పినది ఉచితమేనే. పరీక్షకి అనసూయ నిలువవలసిందే. ఓం నమః శివాయ. నారదా, నీవిక్కడికి కూడా మాకంటే ముందే చేరుకున్నావే. ఉత్సుకతను జాగృతం చేయడం తన భూమికను పోషించే కృత్యము నారదుని కంటే గొప్పగా ఎవరు చేయగలరు? పరమపిత, నేను మాతా పార్వతిని అనసూయ విషయంలో ఇదే ప్రశ్న అడుగుతున్నాను. దేవి అనసూయ మహా గొప్ప సతి. ఈ విషయంలో ఇక ఎట్టి వివాదమూ లేదు. ఇక నీవు ఈ విషయంలో దేవి పార్వతిని ఏ ప్రశ్నలు అడక్కు. లేవండి మహేశ్వర. కళ్ళు తెరవండి శివశంకర. మేమిద్దరం తమరి సన్నిధికి ఒక విశేష ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. విచ్చేయండి బ్రహ్మదేవ. ఓ శ్రీహరి, తమరికి స్వాగతం. ప్రభు, ఇది నిజమేనా? దేవి అనసూయ మా త్రిదేవతల కన్నా కూడా గొప్ప సత? దేవి, నీకిందులో సందేహమా? అవును, నాకు నమ్మకం కలగటలేదు. అపనమ్మకానికి కారణం? దేవి, నీవు గొప్పదానివి, స్వయంగా శక్తి అవతారానివి. నీవు నిజాన్ని నమ్మలేకపోవడం ఇది అసంభవం. ఈ నిజం మా ముగ్గురికి బహు బాగా తెలుసు. అత్రిపత్ని అయిన దేవి అనసూయ కన్నా శ్రేష్ఠురాలైన అన్యసతి ఈ జగతినందే లేదు. ధృవీకరణ, నిరూపణ లేకుండా శ్రేష్ఠత, గొప్పతనాన్ని ఎలా అంగీకరించమంటారు స్వామి? ఎప్పటి వరకు మీ త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని కఠినాతి కఠినంగా పరీక్ష చేయరో అప్పటిదాకా మేం త్రిదేవతలం ఈ నిజాన్ని అంగీకరించనేలేము. ఇక మీ ముగ్గురి కోరిక ఇదే అయితే మేము అవశ్యం అనసూయకు పరీక్ష పెడతాం. ఆమె తపస్సుకి సమాధానం ఇవ్వడానికి మేమెటు అవశ్యం వెళ్ళాలి. వెళ్ళి పరీక్ష కూడా పెడతాము. దేవి సరస్వతి ఇదే కోరుతోంది. దేవి లక్ష్మి కూడా ఇదే అభ్యర్థించింది. మనం ముగ్గురం త్రిదేవతల కోరికల్ని మన్నించి తీర్చడానికి ప్రతిబద్ధులం.
దేవి అనసూయ, నేను మరోసారి నిన్ను అర్థిస్తున్నాను. ఈ తపస్సు వల్ల నీకు ఏ లాభమూ కలగబోదు. బ్రహ్మ, విష్ణువు, మహేశుడు జన్మరహితులు. వారు ఏ తల్లి గర్భం నుంచి జన్మించలేదు. నీ ప్రయాస వ్యర్థమే. ఈ తపస్సుని త్యజించి నాతో ఆశ్రమానికి తిరిగి వచ్చే. ఇందులోనే నీకు హితం ఉంది. ఈ విధంగా కళ్ళార్పకుండా నా వైపు ఎందుకు చూస్తున్నావు అనసూయ? నీకు నా మాట అనుచితమనిపిస్తోందా? దుష్టు ఇంద్రుడు కూడా కొంచెం సమయానికి పూర్వం తమ యొక్క రూపం ధరించి ఇలాగే చాలా ప్రయాసపడ్డాడు. కానీ నా లోపల జాగృతమైన పాతివ్రత్యం అతడి కపట మాయావి రూపాన్ని బట్టబయలు చేసింది. ఇంకా నేను అతన్ని మందలించి పారదోలాను. స్వామి, పతి ఆజ్ఞను పాలించడం ప్రతి పత్నికి పరమధర్మం ఇంకా కర్తవ్యమును. నేను తమరు చెప్పేదాన్ని ఎన్నడూ తిరస్కరించలేను. కానీ నా తపస్సు వ్యర్థం కాబోదని నాకు ఎంతో గట్టి నమ్మకం. నా మనోవాంఛను త్రిమూర్తులు పూర్తి చేయవలసింది. పదండి స్వామి. అనసూయకు మన ముగ్గురిపైన అచంచల విశ్వాసం ఉంది. కానీ ఆమె మనోవాంఛను పూర్తి చేసే పూర్వమే మనం ఆమెకు పరీక్ష కూడా పెట్టవలసి ఉంది. అదేనో కాక త్రిదేవతల అభ్యర్థనను మనం త్రిమూర్తులం స్వీకరించకుండా ఎలా ఉండగలం? అనసూయకు పరీక్ష పెట్టే పూర్వమే మనం మన రూపాలు మార్చుకోవాలి. మనం ఆవిడకు పరీక్ష ఇదే రూపాల్లో పెట్టలేము కదా. శివాయ ప్రణామం ఋషివర్య. శుభం భవతు. నీవెవరు వత్స? మేము నిన్ను మొదటిసారి ఇతడు చూస్తున్నాము. నేను ఇచ్చటకు వచ్చిందే మొదటిసారి పూజ్యవర్య. ఇటు నుంచి కొంత దూరమున అంగీరస్ ఋషి శివేష్టి యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. ఆ యజ్ఞాన్ని నిర్వహించడం కోసం తమరిని ఆహ్వానించమన్నారు. కృపచూపి తమరు నా వెంట దయచేయండి ఋషివర్య. స్వామి, నా తపస్సు కారణంగా గత ఎన్నో రోజులుగా భోజనం చేసి ఉండరు తమరు. నేను వెంటనే తమరి భోజనానికి ఏర్పాట్లు చేస్తాను. తమరు భోజనం చేసి వెళ్ళండి. కానీ ఋషివర్య, వారందరూ అతడు తమ రాకగా ప్రతీక్షిస్తున్నారు. మాత, తమరు నిశ్చింతగా ఉండండి. ఋషివర్యుల ఆహారానికి ఏర్పాట్లు అక్కడే జరగనున్నాయి. దేవి, యజ్ఞకర్తల అభ్యర్థనని మనం ఎన్నడూ తిరస్కరించరాదు. యజ్ఞం పూర్తయినంతనే మేము తిరిగి వచ్చేస్తాము. నడువచ్చా? భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి. సాధుజనులకు ప్రణామం. శుభం భవతు. సాధు పొంగువులారా, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను. తమరు దయతో కొంతసేపు వేచి ఉండండి. నేను వెంటనే తమరికి పలహారాదులు ఏర్పాట్లు చేస్తాను. దేవి, భిక్షని స్వీకరించే పూర్వమే మేము మా నిత్య నియమాన్ని పాటించి తీరాలి. మా నియమానుసారంగా మాకు భిక్షను వేసేటటువంటి గృహిణి మాకు నిస్సంకోచంగా భిక్షను వేయాలి. అంటే అదే, పరపురుషుల వలె మాతో వ్యవహరించకుండా లజ్జ, మర్యాద, సంకోచాలని త్యజించి మాకు భిక్ష వెయ్యాలి. అది ఏనాటికైనా అసంభవం. విచిత్రమైన కోరిక మీ ముగ్గురిది. ఏ పతివ్రత నారీ కూడా ఈ విధమైన పరిస్థితికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండదు. పైగా పరపురుషుల సమ్ముఖంలో ఏ స్త్రీకైనా సరే తన మాన మర్యాదల్ని త్యజించడం ఎలా సాధ్యం అవుతుంది? తమరు నిస్సంకోచ ప్రవర్తనని ఎలా ఆపేక్షిస్తున్నారు నా నుంచి? మాన మర్యాదలు నారీ జాతికి పెట్టని ఆభూషణాలు. నన్ను ఆభూషణహీన రూపంలో చూడాలని ఎందుకు కోరుతున్నారు? అంటే తమరి మనసులో ఏదో విషం ఉంది.
మమ్ములను శంకించి సందేహపడే వారిని మేము మా క్రోధజ్వాలల్లో వెంటనే భస్మం చేసేస్తాము. మేము నిజమైన తపస్సులం. వీళ్ళు సాక్షాత్తు త్రిమూర్తులు నన్ను పరీక్షించవచ్చారు. అర్థమైంది. సరే, చూస్తాను. నిన్ను నీవు నిజంగానే అంత గొప్ప పతివ్రతని అనుకుంటే నీ మనసులో వికారం ఎందుకు ప్రవేశించింది? ఒకవేళ నీ మనసులో వికారమే లేకుంటే నీవు తక్షణమే మా కోరికను నెరవేర్చి తీరాల్సిందే. బుద్ధిహీన నారి, ఇది మరువకు. నీవు గనక మా ముగ్గురు మహాపురుషులకి భిక్షనీయక వెనక్కి పంపితే దాని యొక్క పరిణామాన్ని, వినాశకర పరిణామాన్ని నీవు జీవితాంతం అనుభవిస్తావు. వద్దు సాధుజనులారా, వద్దు. తమరు ఆగండి. ఎందుకు ఆగాలి? ఎందుకు మేము అవమానింపబడటానికా? మా కోరికను నెరవేర్చినప్పుడు మేమెందుకు ఆగాలి? కానీ సాధువులు ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోవటం మంచిది కాదు కదా. ఉచితానుచితాల గురించి యోచించేవారు పట్టుపట్టరు అనసూయ. ఇక పట్టుపట్టే గృహస్థుల ఇంట మా సాధువులం అన్నపానీయాలు స్వీకరించవు. అందుకే మేం తిరిగి వెళ్ళడమే ఉచితమవుతుంది. ఆ అనర్థం చేయకండి సాధుజనులారా. అనర్థం తప్పించుకోవాలనుకుంటే మేము అనే మాటలని అర్థం చేసుకో. నీవు అర్థాన్ని తెలుసుకున్న పిదప ఆ మాటలని ఆచరణలో పెట్టు. ఇదే నీకు శుభం కలిగిస్తుందని సూయ. మా కోరికని నీవు నెరవేర్చు. శీఘ్రమే నీకొక అవకాశం రానుంది. నీవు బ్రహ్మ, విష్ణువు, మహేశులు ఈ ముగ్గురికి మాతవి అవుతావు. నేను 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 మాతనవుతానా? సరే, ఇక మేము వెనక్కి వెళ్ళిపోమా? వెళ్ళిపోవడమే మంచిది. ఒక ఋషి గృహద్వారం నుండి ఎవరో నిరాశతో తిరిగిపోరు. మరి కానీ ఏం చెయ్యడం? అంతయు విధాత ఇచ్ఛ. నాకు తమరి నియమం అంగీకారమే. అయితే అంతా బాగా ఆలోచించుకున్నావా నీవు? స్త్రీల కనీస మర్యాద, మానాల గురించి మరలా తలవకు. అనసూయ, నిస్సంకోచంగా ప్రవర్తించాలి సుమా. అవశ్యం. తమరు ఎలా కోరితే నేను అలాగే చేస్తాను. కానీ ఆశ్రమానికి బయటనే ఉంటే తమ కోరికని ఎలా నెరవేర్చగలను? ఇక ఆశ్రమ పవిత్రత భంగం అయిపోతుంది. తమరందరూ లోపల కుటీరులోకి విచ్చేయండి, విచ్చేయండి. స్వామి, ఈ త్రిమూర్తులు నన్ను పరీక్ష చేసి నా మనోవాంఛని ఈడేర్చవచ్చారు. నేను వారి ముందర నా సిగ్గు, మానం, సంకోచాల్ని త్యజించగలగాలి అంటే వీరు ముగ్గురు నవజాత శిశువులుగా మారిపోయి నన్ను వారి తల్లి రూపంలో సందర్శించాలి. మీరందుకు అనుమతినియండి స్వామి. విచ్చేయండి మహాత్ములారా. తమరు ఆసీనులు కండి. అటు పిమ్మట తమరి ఆదేశాన్ని పాటించి తమరి కోరికని తీరుస్తాను. నా యొక్క మానం, మర్యాద, నా పతివ్రతా ధర్మం రక్షింపబడాలి.
నేను ధన్యురాల్ని త్రిమూర్తులారా, ధన్యురాల్ని. తమరు శిశువులుగా మారి నేను మాతనవ్వాలని కాంక్షని నెరవేర్చారు. దేవి పార్వతి, తమరు చింతగా ఉన్నట్లున్నారు. అవును దేవి లక్ష్మి, విషయం అనసూయ పాతివ్రత్య పరీక్షే అయినా కూడా ఇప్పుడది చింతగా మారిపోయింది నాకు. చింతకు కారణం ఏమిటి దేవి? అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులు ఇతడి నుంచే వెళ్లారు. ఈ పాటికి తిరిగి వచ్చేసి ఉండాల్సింది, కానీ ఇంకా రాలేదు. ఇదే నా చింతకు కారణం. రండి దేవి సరస్వతి, తమరికి స్వాగతం. స్వాగతం అంటున్నారు, కానీ ఉదాసులై ఉన్నారు. ఇంకా అదే విషయమా? అనసూయ గొప్ప సతి అని అనడమేగా. అంతే అనుకోండి. త్రిమూర్తులు కూడా నమ్మేది జగతిలోనే ఆమె సర్వశ్రేష్ఠ సతి అని. కాదు, సర్వశ్రేష్ఠురాలు కాదు. కాదు, అవును, ఆమె ఎంత గొప్ప సతి అయినా మనల్ని మించి గొప్ప సతి కానేలేదు. మేమనేది అదే. అవును, మా నమ్మకము కూడా అదే. ఆమె మనల్ని మించిన గొప్ప సతి కానేలేదు. నారాయణ నారాయణ. త్రిదేవతలకు నారదుని ప్రణామాలు. త్రిమూర్తులకు ఒకేసారి ప్రణామం చేయగలిగే అవకాశం తరచూ దొరుకుతుంది, కానీ త్రిదేవతలకి ఒకేసారి ప్రణామం చేసే అవకాశము సద్భాగ్యము ఎప్పుడో కానీ సంప్రాప్తించదు. ఆహాహాహాహా, నేడు కైలాసంపై త్రిదేవతలు సమావేశమయ్యారు. తప్పక ఏదో ముఖ్య విశేషమే ఉండి ఉంటుంది. కానీ త్రిదేవతలకి శోభ వచ్చేది త్రిమూర్తులతోటే. ఎక్కడున్నారు త్రిదేవులు? నారాయణ నారాయణ. విష్ణులోకము బ్రహ్మలోకము రెండూ వెతికి ఇక్కడికి వస్తున్నాను. రెండూ ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పరమశివులు లేరాయే. తమ ముగ్గురికి అవశ్యం తెలిసియే ఉండును త్రిమూర్తులు ఎక్కడున్నారో. నారదా, నీకు వాక్పటిమే కాదు, అభినయ పటిమ ఉంది. నీవు ఎంత అజ్ఞానిలా నటిస్తున్నావంటే జరిగిందంతా జ్ఞప్తికి లేనట్లే. ఎట్టి జ్ఞాపకం మాత? నీకీ విషయం తెలియదా? త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్య దురభిమానం చూర్ణం చెయ్య వెళ్లారని. ఎలా తెలుస్తుంది? ఎలా మాత? మరి నాకు తెలిసి ఉన్నదల్లా సతీ అనసూయకెట్టి గర్వమన్నది సుమంతైనా లేదని. అటువంటప్పుడు చూర్ణమయ్యే ప్రశ్నే ఉద్భవించదు. కానీ నారదా, నీకు తెలుసు కదా త్రిమూర్తులు అనసూయను గొప్ప సతిగా భావిస్తారని. అదియును తెలియను. దానినే నేను సమర్థిస్తాను. ఏమిటి, నీవు దీన్నే సమర్థిస్తావా? వివసుణ్ణి మాత, వివసుణ్ణి. త్రిమూర్తులు సమర్థించే దానిని నేను కూడా సమర్థించకపోతే నేనే అసమర్థుడవుతాను. నిజమేమిటంటే త్రిమూర్తులు సమర్థిస్తున్నారు కనుకనే నువ్వు ఇది ఒప్పుకుంటున్నావు, అనసూయ జగతిలోనే గొప్ప సతి అని. అవును మాత. కానీ ఇందుకు ప్రమాణమేది? ప్రమాణము అసత్యమైన శంకలకే ఉంటుంది మాత. ఇది ప్రత్యక్షం. ప్రమాణమేలా? సత్య అసత్యాల జ్ఞానం మరి పరీక్షించకుండా ఎలా తెలుస్తుంది నారదా? మాత, ఇది తెలుసుకుందామనే వెళ్ళాను అత్రి ఆశ్రమానికి. ఏమిటి, అత్రి ఆశ్రమానికి వెళ్ళావా నారదా? అవును మాత, అక్కడి నుంచే వస్తున్నాను. అయితే అక్కడ త్రిమూర్తులు లేరా? ఏం చెప్పనులే మాత. నిజమేమిటో అదే చెప్పు నారదా. చెప్పు నారదా, త్రిమూర్తులచ్చట ఉన్నారా లేక లేరా? ఉన్నారు, కానీ లేనట్టే. నారదా, నీ ఈ లీలా ప్రదర్శనం దానవులు లేదా మానవుల వద్ద చెయ్యి. స్పష్టంగా చెప్పు, త్రిమూర్తులు అక్కడ ఉన్నారా లేరా? చెప్పు నారదా.
అనసూయ ఆశ్రమంలో నీకు త్రిమూర్తుల దర్శనం అయ్యిందా లేక లేదా? మాత, మరక్కడ అనసూయ యొక్క ముగ్గురు చిన్న చిన్న శిశువుల్ని దర్శించుకున్నాను. త్రిమూర్తులనైతే త్రిలోకాలను దర్శించలేకపోయాను. ఇదేమిటి? ఎక్కడికెళ్ళారు ఈ ముగ్గురు? నారదా, నీవలా ఎందుకన్నావు? త్రిమూర్తులు అక్కడ ఉన్నప్పటికీ లేనిట్లేనని. నారాయణ నారాయణ. మాత, నేనైతే అణువణువునా ప్రభువుల దర్శనం పొందుతాను. అనసూయ యొక్క ఆ ముగ్గురు శిశువుల్లో కూడా నేను త్రిమూర్తుల్ని దర్శించగలిగాను. మరి అందుకే అన్నాను వారసుతున్నారని. నారదా, నీకు పూజ్యులమైన మాతో ఇలాంటి హాసపరిహాసాలాడటానికి కొంచెం కూడా సంకోచం కలుగలేదా? నేను ఎట్టి వినోదము చేయలేదు మాత. ఇక మరి సంకోచమంటారా? అసలు భక్తులను సంకోచహీనులను చేసేందుకు త్రిమూర్తులు కూడా సంకోచించరు. అంటే నీ అభిప్రాయం ఏమిటి? అనర్థదాయకమైన అభిప్రాయం కాదులే మాత, సరళము స్పష్టము అయిన అభిప్రాయం. మరి భక్తజనులు నిస్సంకోచులై త్రిమూర్తులను వరాలిమ్మని అర్థించకపోతే త్రిమూర్తులు కూడా నిస్సంకోచులై భక్తులకు వరాలనివ్వజాలరు. అంటే నీ అభిప్రాయం త్రిమూర్తులు అనసూయకు నిస్సంకోచులయ్యి వరాలని వెళ్లారనా? మాత, చెప్పానుగా, మరి నేనా త్రిమూర్తులను ములోకాల్లోనూ ఎక్కడా చూడనేలేదని. అయితే వారెక్కడికెళ్లారు? మాత, తమరు ముగ్గురు నన్ను, ఇక నేను తమ ముగ్గురిని ఇదే ప్రశ్నని అడుగుతున్నాం. వారు ఎక్కడా అని. నారదా, అత్రి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నీవు అనసూయని వీరి గురించి ఏమీ అడుగలేదా? అయితే అనసూయ ముగ్గురు శిశువులకి ఒకేసారి జన్మనిచ్చిందా? మనకి అసలు ఈ విషయం తెలియనే తెలియదు. అనసూయ తల్లి కాబోతుంది అని. ఇక తల్లి కాబోతుంటే ఇంత కఠోర తపస్సు ఎలా చేసింది? నారాయణ నారాయణ. ఒకవేళ ఇలా జరిగిందేమో. సతీ అనసూయని పరీక్ష చేయాల్సిన త్రిమూర్తులే స్వయంగా పరీక్షకి నిలబడవలసి వచ్చిందేమో. నారాయణ నారాయణ. అంటే పృథ్వీలోక భాషలో వారు తీసుకోపోయి ఇచ్చుకోవలసి వచ్చిందేమో. మరిదేమీ సునిశ్చితము కాదు కదా. త్రిమూర్తులు సర్వదా పరీక్షలో ఉత్తీర్ణులే అవుతారని. నారదా, నీవు మా చింతని తక్కువ చేసేందుకు బదులు దానిని పెంచుతున్నావు. మాత, అది నాకు వశమైతే నేను తమ ముగ్గురి చింతను తగ్గేట్లు ఎందుకు చేస్తాను? నారాయణ నారాయణ. అంటే సమూలంగా తుడిచివేయనా అని. కానీ ఏం చేయను మాత, వివసుణ్ణి. నారదా, నా ఉద్దేశంలో నీవు ఏదో దాచిపెడుతున్నావు. దాగవలసిన వారు దాగే ఉన్నారు మాత, ఇక నేనేం దాచగలను? నారదా, నీవు త్రికాలదర్శివి కదా, దివ్య దృష్టితో చూసి మాకు చెప్పు. ఇప్పుడు త్రిమూర్తులు ఎచ్చటనున్నారో? దివ్య దృష్టి, దివ్య శక్తి ఇవన్నీ తమ ముగ్గురికి కూడా ఉన్నాయిగా మాత. తమరు స్వయంగా తమ దివ్య దృష్టిని ఉపయోగించి చూడండి. తమ పతులు ఎక్కడ ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో. ఇప్పుడు మనం ఇదే చెయ్యాలి. మనం వ్యర్థంగా ఉద్విగ్నులం అవుతున్నాం. రండి చూద్దాము. తమరిద్దరికి కూడా అదే కనపడిందా? నాకు కనపడినట్లే. ఈ ప్రశ్న నేనడగాలనుకున్నాను. ఇదే ప్రశ్నని మిమ్మల్ని నేను అడగాలనుకున్నాను. ఆ ప్రశ్న ఏమిటో త్రిదేవతలారా కొంచెం నాకు చెప్పరు? నారదా, అంతా తెలిసి ఉండి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడతావే? నీకిది తెలియదా? అత్రి ఋషి యొక్క ఆశ్రమంలో అనసూయ ఊయలలో త్రిమూర్తులు శిశువులుగా మారి పే పే అంటున్నారని. పే పే కాదు, ఏ ఏ అంటున్నారు. పే పే కాదు, ఏ ఏ కూడా కాదు, ఉంగా ఉంగా అంటూ ఏడుస్తున్నారు. నారాయణ నారాయణ. ముగ్గురు తమ తమ పతులని శిశురూపములో ఏడుస్తూ ఉండడం చూసి విన్నారా?
మంచిదే అయింది తమరు ముగ్గురు వారిని చూడటం. తమ చింత దూరమైంది కదా. ఇక మరి నాకు అనుజ్ఞనీయండి, నే వస్తా. ఆగు నారదా, మా చింత ఇప్పుడు ఏమీ తగ్గలేదు, పెరిగింది. ఇప్పుడు కేవలం ఇదే కదా తెలిసింది, వారు అనసూయ ఊయలలో ఉన్నారని. ఇంకా ఏమి తెలుసుకోవాలి మాత? నారదా, అప్పుడప్పుడు నీ ప్రశ్నలు బాణం కొనకన్నా కూడా అధిక బాధని కలిగిస్తాయి. వారు ముగ్గురిని విముక్తిని ఎలా చెయ్యాలో అది తెలుసుకోవటం ఇంకా మిగిలే ఉంది. నారదా, నీవు మా వెంట తక్షణమే అత్రి ఆశ్రమానికి రావాలి. నేనా? లేదు 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 లేదు, నేనేం చెయ్యాలి అక్కడికి వచ్చి? మాతా శిశువుల మధ్య నారదునికి పని ఏమిటి? ఈ పరిస్థితి తమ ముగ్గురి వలనే కలిగింది. ఇప్పుడు ఈ స్థితిని మీరు ముగ్గురే చక్కబెట్టండి, నాకు అనుజ్ఞనీయండి. నారాయణ నారాయణ. మనం నారదుణ్ణి ఆశ్రయించడం ఎలా? స్వయంగా మనమే అత్రి ఆశ్రమానికి వెళ్ళొచ్చుగా. అటుల్నే చెయ్యాలి. రండి వెళదాం. దేవి అనసూయ, ఈ శిశువులేమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు ఇక్కడికి? నా తపస్సు ఫలించింది స్వామి. ఈ ముగ్గురు మన పుత్రులు. స్వామి, స్వామి, తమరు ఈ దశలోనా? ఇదేమిటి ప్రభు? సంపూర్ణ జగతినే పాలించేవారు తమరు ఊయలలోనా? ఇదెలా జరిగింది బ్రహ్మదేవా? ఎందుకు నువ్వు ఇలా చేసావు అనసూయ? ఎందుకు ఇలా చేశావు? త్రిమూర్తులను ఈ స్థితిలోకి మార్చడానికి నీకు కొంచెమైనా సంకోచం కలగలేదా? అంటే తమరి నిజాన్ని ఒప్పుకుంటున్నట్లే కదా నేను నిస్సంకోచంగా ఇదంతా చేసినట్లు? తమరే ఊహించండి, ఇక సంకోచిస్తూ నేను ఏదైనా చేస్తే దాని రూపపరిణామాలు ఎలా ఉంటాయో. అభిప్రాయం సరిగ్గా వివరించు. అభిప్రాయం అంటూ ఎప్పుడూ ఏదీ లేదు నాకు. అభిప్రాయం అయితే తమరు త్రిదేవతలదే కదా. దానివల్లనే తమరి పతిదేవులు నన్ను పరీక్షించవచ్చినారు. ఆశ్చర్యం. అనసూయ త్రిదేవుల్లో శిశువులుగా మార్చి ఊయలలో ఎలా పరుండబెట్టింది? అంతకంటే ఆశ్చర్యకరం ఏమంటే త్రిమూర్తులు శిశువులుగా ఎలా మారారు? వారే శిశువులుగా మారాలనుకున్నారు. అదే వారి వాంఛ కూడా. నేను మాత్రం కేవలం వారి ఇచ్చని వారి ఆజ్ఞలా పాటించి పూర్తి చేశాను. అనసూయ, జగత్తులో నేటి వరకు ఎప్పుడూ జరగలేదు, ఇక భవిష్యత్తులో కూడా ఇలా జరగడం సంభవం కాదు. త్రిమూర్తులను ఏ నారి తన పాతివ్రత్య మహిమ వల్ల శిశువుల్ని చేసి ఊయల్లో పరుండబెట్టడం. అవును అనసూయ, మేము నీ పతిభక్తిని పాతివ్రత్య శ్రేష్టతని ఒప్పుకుంటున్నాం. ప్రత్యక్షంగా చూస్తే ప్రమాణాల ఆవశ్యకత ఎందుకు? మేమంతా కూడా నీ పాతివ్రత్య శ్రేష్టతకి గొప్పదనానికి ప్రణామం చేస్తున్నాం. ఇప్పుడింకా మా పతులను మాకు ఇచ్చేయి. అసలు మనకంటే భాగ్యశాలురు ఈ జగతిలో ఇంకెవరుంటారు స్వామి? ఏ కుటీరానికి ముగ్గురు దేవతలు కలిసి ఒకేసారి విచ్చేశారు? ఒక్క త్రిదేవతలేనా? ఆ ఊయల్లో పరుణిన త్రిమూర్తులను ఎందుకు మరుస్తావు అనసూయ? ఋషివర్య, కృపతో అనసూయకు చెప్పండి, ఆమె త్రిమూర్తులకి వారి మూల రూపం ప్రసాదించమని. ఆ త్రిమూర్తులే స్వయంగా అలా చేయలేరా? లేదు, అనసూయ పాతివ్రత్య శక్తి వారిని శిశువులు చేసింది. ఇప్పుడు ఆ శక్తే
వారికి మూలరూపం ఇవ్వగలదు. త్రిమూర్తులెప్పుడూ తమ భక్తుల శక్తికి విరుద్ధంగా తమ శక్తిని ఉపయోగించి వారిని అవమానించబోరు. ఎందుకంటే భక్తుల వద్ద కూడా త్రిమూర్తులదేగా శక్తి ఉండేది. అసలు త్రిమూర్తులు తమ శక్తిని ప్రయోగించాలి అనుకుని ఉంటే వారు శిశువులుగా మారరు. అనసూయ యొక్క పాతివ్రత్య శ్రేష్టతా గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక వారు మూల రూపానికి తమంతట తాము రాబోరు. వారు ఈ అనసూయ యొక్క పాతివ్రత్య శ్రేష్టతని ఒప్పుకున్నారు అంటే ఇక ఆమె ఇచ్చని తప్పక గౌరవిస్తారు. కనుక ఋషివర్య, దేవి అనసూయకు చెప్పండి, ఆమె త్రిమూర్తులకు వారి మూలరూపం ప్రసాదించమని. బ్రహ్మ, విష్ణు, మహేశులు నీ మనోవాంఛ నెరవేర్చారు దేవి. ఇక నీవు వీరిని శిశువులుగానే ఉంచేస్తే ఈ సంపూర్ణ జగతి వ్యవస్థలు, స్థితిగతులు అస్తవ్యస్తం అవుతాయి. త్రిమూర్తులకు వారి మూలరూపాన్ని ప్రసాదించు దేవి అనసూయ. తమరి ఆదేశం శిరోధార్యం స్వామి. పతివ్రత ధర్మం ఎప్పటికీ జయించుగాక. మహాసతి అనసూయ, నీవు నీ తేజోమయ పాతివ్రత్య ప్రభావంతో మా త్రిమూర్తులకి మాతృదేవతా స్థానం పొందావు. మేము నీకు మాతాస్వరూపునిగా ప్రణామం చేస్తున్నాం. మరి తమరు ముగ్గురికి నాకు మాతాపుత్రుల సంబంధం ఉన్నది అంటే నా మనోవాంఛ ప్రకారం మీ త్రిమూర్తులు ఒకే రూపంలో అత్రిపుత్రుని అవతారంలో జన్మించాలి. మాత, తమరి మనోవాంఛ అవశ్యం పూర్తి కాగలదు. మేం త్రిమూర్తులం ఒకే రూపం ధరించి దత్తాత్రేయుని అవతారాన్ని ధరిస్తాము. అతనే అత్రిపుత్రుడు అనబడతాడు. ఇక ఈ అత్రిపుత్ర దత్తాత్రేయుడు జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపంగా సకల జగతిలో ప్రసిద్ధి నొందుతాడు. ఓ త్రిమూర్తి రూపధారి దత్తాత్రేయ, నీవు మా త్రిమూర్తుల యొక్క సమ్మిళిత శక్తి కలిగి ఉండి కూడా సౌమ్యం, సౌశీల్యం, పరోపకార బుద్ధి, శాంతము కలిగి ఉంటావు. దత్తాత్రేయ భగవానునిగా విష్ణు అవతారుని రూపంలో నీ కీర్తి దిగ్దిగంతాలు వ్యాపిస్తుంది. ఓ అత్రి అనసూయల పుత్ర, నీవీ లోకంలో భక్తి, జ్ఞానము, వైరాగ్యము, సద్భావనల ప్రకాశాన్ని ప్రసరింపచేస్తావు. ఓ సాధువు వేషధారి దత్తాత్రేయ, నీవీ జగతిలో అవధూతల వైరాగ్య ప్రదర్శక నామంతో ప్రసిద్ధుడు అవుతావు. ఏ భక్తులు సద్భావనతో నీ పూజారాధనలు, నామస్మరణలని చేస్తారో వారు మా ముగ్గురిని పొందగలరు. దాంతోపాటు
వారు మా ముగ్గురి కృపని పొంద అర్హులవుతారు. ఓ శ్రీ మహావిష్ణు అవతారా దత్తాత్రేయ, ఏ భక్తులు నీ నామస్మరణ చేస్తారో వారు సదా ధన వైభవాలతో సుఖ సంపదలతో తులతూగుతారు. ఇంతేకాదు, నీ ఎడల భక్తియున్నట్టి భక్తుల జ్ఞానము మహిమాన్వితమయ్యుంటుంది. జ్ఞానము ఇక విద్యలలో వారు సదా అగ్రస్థానంలో ఉంటారు. జగతిలో భక్తి వైరాగ్యాల భావాలు ఇక నీ పేరుతోనే ప్రభావితమవుతాయి. త్రిదేవులు త్రిదేవతలు తమ తమ కృపా కటాక్షాలను దత్తాత్రేయునికి ప్రసాదించారు. నిజంగా అద్భుతం. జగతిలో ఇట్టి అద్భుత వరాలు సులువుగా సంప్రాప్తించవు. ముల్లోకాల్లోని సంపద కన్నా అధికంగా సంప్రాప్తించింది దత్తాత్రేయునికి. త్రిమూర్తులు త్రిదేవతలు ఏదీ కూడా విడువలేదు. జగతిలో శ్రేష్టమైనవి ఏవో అవన్నీ ప్రసాదించారు దత్తాత్రేయునికి. నీవు ధన్యుడివి దత్తాత్రేయ. ప్రణామం మాత. ప్రణామం పితా శ్రేష్ఠ. నేను దత్తాత్రేయుని. ఈ జగతిలో ధర్మ సందేశాన్ని తెలియజేసి ప్రాణులను సన్మార్గాన నడిచేటట్లు ప్రేరణ కలిగిస్తాను. మాత, నీవు ఉదాసురాలవు కావద్దు. మేమే నీ స్వప్నంలోనికి వచ్చి నీకు పుత్రప్రాప్తి కోసమని తపస్సు చేసే ఉపాయాన్ని సూచించాం. అందుకని మేము మా అంశతో ఇప్పుడే నీకు ఒక రుద్రావతార పుత్రుణ్ణి ప్రసాదిస్తాం. అతడు సదా నీ సేవలోనే ఉండగలడు. రుద్రావతార శివాంశ ప్రత్యక్షమవ్వు. ప్రణామం. నాకు ఏమి ఆజ్ఞ మాత? పుత్ర, సదా నా చెంతనే ఉండు. ప్రాణుల శుభకారక కృత్యాలలో సదా నాకు సహాయపడు. అలాగే మాత, నేను తమరి ఆజ్ఞని అవశ్యం పాటిస్తాను. దాంతోటే ఆ దుర్మార్గులకు దండన కూడా అవశ్యం విధిస్తాను మాత. నీతి నియమం ధర్మాలని పాటించని వారిని, మమ్మల్ని మా గౌరవాన్ని భంగపరిచే వారిని. దేవదేవ, తమరి ఈ రుద్రావతారుడు జన్మిస్తూనే రౌద్రరూపం ధరించసాగాడు. ఇతనికి చెప్పండి తన క్రోధం అదుపులో ఉంచుకోమని. రుద్రావతార శివాంశ, నీ రౌద్ర రూపాన్ని నీవే అదుపులో ఉంచుకోలేకపోతే జనులందరూ నిన్ను శివాంశుడివి అనక దూర్వాస అని పిలుస్తారు. సాధారణ జనులు నన్నేమైనా అననియండి, నాకెట్టి చింత లేదు ప్రభు. నేను కేవలం కోరేది ఏమిటంటే, దుశ్చరులు చేసేవారు నాకు భయపడి ఎట్టి పాపకర్మలను చేయరాదు. స్వామి, తమరు స్వయంగా నాకు చెప్పారు తమరు ఒక రుద్రావతారుణ్ణి ఉత్పన్నం చేస్తామని. అతని భయంతో లోకులు అనాచారం అత్యాచారం చేయ వెనకాడుతారని. ఇప్పుడు ఈ శివాంశుణ్ణి తమరు అనసూయాపుత్రునిగా పుట్టించి చెప్పిన దాన్ని నిజం చేశారు. పుత్ర, నిన్ను చూస్తుంటే ప్రస్ఫుటమవుతోంది. నీవు నీ స్వభావం కారణంగా నీవు దూర్వాసుడనే పేరుతోనే ప్రసిద్ధుడు అవుతావు. తమరి మాటలు సత్యసిద్ధమవుతాయి మాతా పార్వతి. ఇక నాకు అనుజ్ఞనియండి. శరీర వెడిమితో తప్పిస్తున్నాను. వెంటనే స్నానం చేసి శాంతినొంద కోరుకుంటున్నాను. మాతా అనసూయ, నేను స్నానం చేసి వస్తాను. నా కొరకై భోజనం సిద్ధం చేసి ఉంచు. ఇప్పుడు ఇంకా మాకు అనుజ్ఞనియండి.